రాజీవ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి ఏహా టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. చెప్పండి. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి, సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాయి. వాళ్ళు సభ పెట్టుకున్నారు, సభ ద్వారా జనాలకు ఏదో చెప్పారు. మీరు సభ స్టార్ట్ కావడానికి ముందే కొన్ని వీడియోస్ తీసి సభ ఫెయిల్ అయింది లాంటి ఒక క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ సభ చూసి, ఆ ప్రసంగం చూసి, ఆ జనాలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతోందా? సార్ ఒకటి, మేమేమి అక్కడ ఉన్నదంటే ఎవరన్నా సోషల్ మీడియాలో వాళ్ళు పెడితే పెట్టుండొచ్చు కాక కావాలనో ఉద్దేశపూర్వకంగానో వాళ్ళకి జనాలు వచ్చేస్తే ఆ జనాలను ఏమో గ్రాఫిక్ లోన్స్ మనం బయట తీసేసి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా జనాలు అద్భుతంగా వచ్చేసి ఉండుంటే అసలు 8,000 కుర్చీలు వేశారు. నాకు తెలిసి 8,000 కుర్చీలు వేశారట. 21 ఎకరాల స్థలంలో మీటింగ్ జరిగిందట. దాన్ని బట్టి లెక్కలేసి 8,000 మంది దాంట్లో పడతారో తెలిసిపోద్ది. ఉదాహరణకి ఇప్పుడు మాకు రాప్తాడు మీటింగ్ అయింది, 10 లక్షలు, 1 మిలియన్ రీచ్డ్. మేము చెప్తున్నాను దర్జాగా, దానికి సంబంధించి విజువల్స్ ఉన్నాయి. భీముల్లో మేము పెట్టిన సిద్ధం సభ ఎంత గ్రాండ్ సక్సెస్ తెలుసు, లేదా ఇంకో ఏలూరు సభ తెలుసు, రాప్తాడు సభ తెలుసు. ఆ విజువల్స్ ఈ విజువల్స్ పక్కన పెడితే ఎవరిది సభ, ఎవరిది తేలిపోయిన సభ, ఎవరిది వాడిపోయిన సభ మీరే చెప్తారు. దీని గురించి ప్రత్యేక చర్చ అక్కర్లేదు. అంత తేలిపోయిన సభ, అంత జనాలు రాని సభ గురించి మీ హ్యాండిల్స్ లో ఈ స్థాయిలో నెగిటివ్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు భయపడుతున్నారు అంతగాని? మేమేం భయపడక్కర్లేదు. వాళ్ళకి మేము భయపడేది ఏంటి సార్? మమ్మల్ని చూసి వాళ్ళు భయపడిపోతున్నారు, మేము మళ్ళీ గెలుస్తాం భయపడే. ఒంటరిగా రాలేక అటోకలు ఇటోకలు సైకిల్ తొక్కుతూ టీ గ్లాస్ పట్టుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు. మేము సింగిల్ గా జనంతోనే తిరుగుతున్నాం. ప్రజల ఆశీర్వాదం కావాలి, దేవుడి దయ కావాలి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తా ఉంటున్నాం. మీరు ఒకటి ఆలోచించండి, సభా జనాభాలు ఒకటి అట్టర్ ఫ్లాప్ అని నేను అంటాను, కాదు సూపర్ సక్సెస్ దీపక్ రెడ్డి గారు అంటారు. 2024 ఎన్నికలు తేల్చేస్తే కదా ఎవరు హీరో. ఇది ఏంటంటే ఒకటే ఒక విషయం చెప్పగలను సార్. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు పాలించారు సార్, ఫ్రమ్ 19 to 24. ఓకే, ఇందులో 2 ఏళ్లు కరోనా తీసేయండి, 3 ఏళ్లు నిబ్బరంగా ఏ ఇబ్బందులు లేకుండా పరిపాలించిన కాలం. ఈ 3 ఏళ్ల కాలంలో ఆయన నా ప్రభుత్వం వల్ల, నా పరిపాలన వల్ల మీకు లబ్ధి, మేలు, సంక్షేమం, అభివృద్ధి జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నాడు, లేకపోతే వద్దు అంటున్నాడు. సంశేర్ గా చెప్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లు పరిపాలించారు. ఆ ముక్క ఆయన చెప్పగలరా? 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రభుత్వంలో పార్ట్నర్ గా ఉన్నాడు, చెప్పగలరా? ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది, ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క రకంగా వెళ్తుంది. మీరు చెప్పమన్నదే వాళ్ళు చెప్పరు, వాళ్ళు అడిగింది మీరు చెప్పరు. సరే పోనీ అది కూడా వద్దు. ఇంకో విషయం చెప్పచ్చు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు గారు మాట్లాడినా ఆద్యంతం జగన్నామ స్మరణ తప్పితే, మేము 14 ఏళ్లు పాలించినప్పుడు రైతాంగానికి, మహిళలకి, విద్యార్థులకి, వైద్యానికి, ఆరోగ్యానికి, ఉపాధికి, దళితులకి, బహుజనులకి ఇదిగో ఇది చేసామని చెప్పలేదు. రేపు ఉదయం వస్తే ఇది చేస్తామని అంతకన్నా చెప్పలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు పెడితే శ్రీలంక అయిపోతుందని ఎద్దేవా చేసిన వీళ్లే ఈ రోజు మాకన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తామని మాట్లాడుతుంది వీళ్లే. తర్వాత మా సోదరి మన కీర్తన్ గారు చెబుతూ మాట అన్నారు, సామాజిక వర్గం. ఎస్, నేను కూడా అదే సామాజిక వర్గం, నేను కాపు జాతి బిడ్డనే. అయితే మీరు అడిగారమ్మా, చాలా గొప్పగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు 2019లో ఓడిపోయినప్పుడు ఈ కాపు పెద్దలందరూ ఎందుకు రాలేదని. అమ్మా, మరి మీరు మర్చిపోయారా? 14 నుండి 19 మధ్యలో జరిగినటువంటి మీ ఉమ్మడి పరిపాలన, మీరు గెలిపించినటువంటి అదే తెలుగుదేశం పరిపాలనలో కాపు జాతికి ఒక మహోన్నత ఉద్యమకారుడుగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారిని, కోడళ్ళని, కొడుకుల్ని ఈడ్చిచ్చి తన్నినప్పుడు ఎక్కడ దాక్కున్నాడు మా పవన్ కళ్యాణ్? ఆ రోజు ఎందుకమ్మా పవన్ కళ్యాణ్ రాలేదు? మీరు ఓడిపోతే మీకు వచ్చి కాపు పెద్దలు సంఘీభావం తెలపాలని అడిగే తెలివితేటలున్న కాపు సోదరిమణి గారు మరి ఆ రోజు ఏమయ్యారు? ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేదు? అంటే మీకు కలిగితే నొప్పి, ఎదుటోడు కలిగితే కాదు అన్నట్టు భావనలో ఉండకూడదు. ముందు జాతి మీకేమిచ్చిందని కాదు, జాతికి మీరేం చేశారు? మీ పవన్ కళ్యాణ్ ఏమండగా నిలబడ్డారు? ఆ రోజు అంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు ఏ మీడియా ఛానల్ అమ్మ చూపించింది? ఆ రోజులో ఉన్నటువంటి కొంత న్యూట్రల్ మీడియా తప్పితే. మరి ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టారని చెప్పి పవన్ కళ్యాణ్ గారే కదా అన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఏమనుకుంటుంది తెలుగుదేశం పార్టీ మా గురించి? మీ మోచేలు నీతులు తాగుతామా? మీ పాదాల దగ్గర మేము పదాక్రాంతం అయ్యామనుకుంటున్నారా? ముష్టి మీరు ఇచ్చే 15-20 సీట్ల కోసం వెంపర్లాడుతున్నామని అన్నారు. సరే సార్, వాళ్ళు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తారు? రాజకీయాల్లో పాతదే కదా రాజు గారు, వదిలేసి ఫ్రెష్ గా. ఇప్పుడు మీ పార్టీలో ఈ రోజు ఎంపీలుగా ఉన్న వాళ్ళు అవతలకి వెళ్తున్నారు, మిమ్మల్ని తిడుతున్నారు. అక్కడ ఎంపీలుగా ఉన్న వాళ్ళు యువతలకు వస్తున్నారు, తిడుతున్నారు. ఇది కామన్ కదా సార్. ఒకటి లేదు, మీరు వాస్తవ రాజకీయాలనే మీరు మాట్లాడుతున్నారు. గడిచినటువంటి తెలంగాణ రాజకీయాన్ని చూసి ఇప్పుడు ఆంధ్ర రాజకీయాన్ని చూస్తున్నాం. ఈ పార్టీలో లాటు ఆ పార్టీలో ఇటు ఈ జంపింగ్ జపాంగ్లు సర్వసాధారణ. కాకపోతే ఆ పార్టీలో సభ్యుడు ఈ పార్టీలో జంపింగ్లు జపాంగ్లు మారడచ్చు. ఒక పార్టీ అధినేత ఇంకో పార్టీ అధినేతకి పదాక్రాంతం అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఏమొచ్చిందంటే రాష్ట్రం కోసం వచ్చిందంట. రాష్ట్రం విధ్వంసం కాకుండా చూడడం కోసం వచ్చిందంట. తనను తాను తగ్గించుకోనైనా రాష్ట్రం కోసం స్ట్రాటజీగా నాకు వ్యూహం ఉంది అని చెప్తున్నారు ఆయన. మీకు ఎందుకు అర్థం కావట్లేదు అది?
సార్ పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు ఆయనకి తప్ప పక్కోడికి కూడా అర్థం అవ్వవు. వ్యూహం అర్థం కాకూడదు కదా. ఆయన వ్యూహం ఉండొచ్చు, ఆయన వ్యూహం ఓడిపోవడం ఆయన వ్యూహం అంటే నాకు అనవసరం. చంద్రబాబును అధికారంలో తీసుకురావడం ఆయన వ్యూహం అన్నా నాకు అనవసరం. సర్వసాధారణంగా సార్ నేను ఆ జాతి కాబట్టి చెప్తున్నాను, ఈ జాతికి రాజ్యాధికారం అనేటువంటిది కళ. ఈ రాష్ట్రంలో 26 నుంచి 28% ఉన్నారు. ఒక వంగవీటి మోహన్ రంగా గారు అవ్వాలనుకున్నారు, ఒక చిరంజీవి గారు అవ్వాలనుకున్నారు, లేదా ఒక దాసరి నారాయణరావు గారు, చాలా మంది పెద్దలు పాటుపడ్డారు. ఈ కులం అంటే ఒక మిర్యాల వెంకటరావు గారు, ఒక ముద్రగడ గారు, ఒక రంగా గారు గుర్తొస్తారు. కాపు జాతి పౌరుషానికి పెట్టింది పేరు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కోసం పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు? ఆ కాపులందరూ ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమాన్ని పక్కన పెట్టి మీ భుజాల మీద జెండా మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నారని చూస్తున్నారు సార్. ఆయన రాష్ట్రం కోసం పనిచేస్తున్నారని చెప్తున్నారు. పబ్లిక్ కన్విన్స్ అవరాదానికి. నో రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే ఇండివిజువల్ గా వ్యవహరించాలి. పవన్ కళ్యాణ్ అనే ఆయన ఇండివిజువల్ గా వ్యవహరిస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంట. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంట. ఆయన ఇండివిజువల్ గా వ్యవహరిస్తే రాష్ట్రానికి నష్టం జరిగేలా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఆయన కానికూడదంటే నేను కలిసి పోటీ చేస్తామని నేను అందుకే అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతలాగా నోరేసు పడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వ్యక్తిగత విద్వేషాలు ఉన్నాయా, ఆస్తగాదాలు ఉన్నాయా? ఏంటి జగన్ గారి మీద పవన్ కళ్యాణ్ అంత కోపం? చంద్రబాబు ఒక్క నిమిషం సార్, ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటే అంత ప్రేమ? ఇదే చంద్రబాబు నాయుడు గారు నేనే తిట్టాడు, ఆయన తిట్టాడు అంటే వీళ్ళిద్దరూ వాళ్ళ వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం కలుస్తూ రాష్ట్ర రాజకీయాలనే మేకప్ పూస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ గుర్తుపెట్టుకోండి సార్, 2024లో కాపు జాతి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఒక ఎన్టీ రామారావు గారిని ఎలా ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడో ఈ రోజు కాపు జాతిని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెన్నుపోటు పొడుస్తున్నారు. అది మా కాపు పెద్దలకి, కాపు యువకులకి అందరికి అర్థమైంది. కాబట్టి ఒక ముద్రగడ గారు ప్రశ్నిస్తున్నారు, సమాధానం లేదు. ఒక హరిరామ్ జోగి గారు అడుగుతున్నారు, సమాధానం లేదు. మిమ్మల్ని పొగిడినప్పుడేమో వాళ్ళందరూ మీ దృష్టిలో హీరోలా, మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు జీరోలా. ఎందుకంత వ్యత్యాసం? రాజు గారు ఆయన పార్టీ పెట్టింది కాపు జాతి కోసం కాదు, అందరి కోసం పెట్టారు. కాపు జాతి ఆయన ఓన్ చేసుకుని ఉండొచ్చు. ఆయన అందరి కోసం పనిచేయాలి కదా, పనిచేయాలి సార్. అందరిని అకామిడేట్ చేయాలి కదా, పనిచేయాలి. అందరూ అంటే రాష్ట్రం కదా, సామాజిక న్యాయం చేయాలి. నేను చెప్తున్నా కదా, సామాజిక న్యాయం చేయాలి. కానీ మీకు విషయం చెప్తా, 2019లో ఇదే జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు విశాఖపట్నం నుండి విజయవాడ వరకు పార్లమెంట్ సెగ్మెంట్లన్నీ ఒకే సామాజిక వర్గానికి ఎందుకు ఇచ్చారు సీట్లు? ఆ రోజు మీకు సామాజిక న్యాయం కనబడలేదా? మీరే చెప్తున్నారు, కాంట్రడిక్ట్ అవుతున్నారు. మీరు ఆ జాతికి ఏం చేయలేదు అంటున్నారు, మళ్ళీ ఆ జాతికి అందరికి సీట్లు ఇచ్చారని మీరే చెప్తున్నారు. లేదు, నేను అనేది ఏమిటంటే ఫస్ట్ జాతి కోసం నిలబడాలి. నిజంగా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడలేదు. తర్వాత రాజకీయ అవసరాల కోసం ఇండివిజువల్ గా పోటీ చేసి కాపు జాతి ఓట్లు చీల్చి తద్వారా చంద్రబాబు మేలు చేయాలన్న ఆలోచనతో ఆయన చేశాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బలోపేతం అయ్యారు. ఇప్పుడు ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి, తద్వారా జగన్ గారికి లబ్ధి జరుగుతుంది అని వద్దంటున్నాడు. అంటే ఇప్పుడు వద్దంటున్నాడు, ఇండివిజువల్ గా వెళ్తున్నాడు. ఇప్పుడు కంబైన్డ్ గా వెళ్తాను, లేదంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అని అంటున్నాడు. మరి గతంలో ఇండివిజువల్ గా వెళ్ళినప్పుడు అప్పటి ప్రభుత్వానికి మేలు చేయాలనే కదా పనిచేశాడు, దాన్ని ఎందుకు ఒప్పుకోడు? ఇట్స్ వెరీ లాజిక్ కదా, ఈ క్లియర్ గా కనబడిపోతుంది. ఒక లాస్ట్ లైన్ సార్, ఇఫ్ యు పర్మిట్ మీ, ఒక లాస్ట్ లైన్. పవన్ కళ్యాణ్ గారు అయినా ఇప్పుడు మా సోదరి మన కీర్తన్ గారు అయినా ప్రశ్నించినటువంటి కాపు పెద్దలను లేదా ప్రశ్నించిన కొంతమంది కార్యకర్తలను పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు బహిరంగ మీటింగ్ లోనే, మీరు ఎవరైనా సరే ప్రశ్నిస్తే పొత్తుని మీరంతా వైసీపీ కార్యకర్తలు వైసీపీకి అమ్ముడుపోయారని నేను అనుకుంటాను అని అన్నాడు ఆయన. మరి నీ ప్రశ్నించినటువంటి నీ కార్యకర్తలను అభిమానులను నువ్వు అంత అనుమానించినప్పుడు ఏ పార్టీతో మాకు సంబంధం లేదు కదా, నువ్వు న్యూట్రల్ గా ఉండకుండా తెల్లాలేస్తే చంద్రబాబు నాయుడు భజన చేస్తున్నప్పుడు యువర్ ప్యాకేజ్ స్టార్, యువర్ దత్తపుత్రుడు, నువ్వు చంద్రబాబుకు అమ్ముడుపోయావని మేము అంటున్నది తప్పే ఉంటది. ఒకవేళ మేము అన్నది తప్పు అయితే పవన్ కళ్యాణ్ అన్నది తప్పని ఒప్పుకుంటాడా, లేదా పవన్ కళ్యాణ్ అన్నది కరెక్ట్ అయితే మేము అన్నది కరెక్ట్ అని ఒప్పుకుంటాడా? దే హావ్ టు ఆన్సర్.